వైసీపీ సభ్యులపై ఏపీ శాసన మండలిలో మంత్రి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. 4000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టి ఇప్పుడు ఏ విధంగా మాట్లాడతారని ఆయన ధ్వజమెత్తారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై మండలిలో వైసీపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టగా చైర్మన్ తిరస్కరించారు. బీఏసీలో ఈ అంశంపై చర్చకు ఎందుకు లేవనెత్తలేదని లోకేష్ ప్రశ్నించారు. దీనిపై వైసీపీ మండలి పక్షనేత బొత్స సత్యనారాయణకు చర్చకు పట్టుబట్టగా ఇక బీఏసీలో ఈ అంశాన్ని ఎందుకు లేవనెత్తలేదని మంత్రి ఎండగట్టారు. కనీసం ఈ అంశాన్ని అడగలేదని చెప్పారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై చర్చకు సిద్ధమని సభను వైసీపీ సభ్యులు తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇక తమ దొల్లతనం బయటపడుతుందనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల అంశాన్ని బీఏసీలో లేవనెత్తలేదని చెప్పారు. విద్యారంగంపై చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. గతంలో విద్యారంగంపై చర్చ సందర్భంగా బొత్స సత్యనారాయణ ఇతర వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారని గుర్తు చేశారు నారా లోకేష్. నాణ్యమైన విద్య అందించాలని గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష. అందుకే అధ్యక్ష, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 క్లాస్ 1 టీచర్ అనేది ప్రైమరీ స్కూల్స్లో అందజేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. దాంట్లో మీరు చూస్తే 117 జియో వల్ల కేవలం 1200 పైచిలుక 1 క్లాస్ 1 టీచర్ పాఠశాలలు ఉంటే ఇప్పుడు సుమారుగా 9600 ప్రాథమిక పాఠశాలలు 1 క్లాస్ 1 టీచర్ అందజేశారు అధ్యక్ష. అంటే ఫస్ట్ క్లాస్కి ఒక టీచర్, సెకండ్ క్లాస్కి ఒక టీచర్, థర్డ్ క్లాస్కి ఒక టీచర్. బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత సంఖ్యలో చేయలేదు అధ్యక్ష. అని మనం చేసే అధ్యక్ష, మేము ఇప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం అధ్యక్ష. అంటే లాస్ట్ టైం కూడా ఎడ్యుకేషన్ మీద సుదీర్ఘంగా షార్ట్ డిస్కషన్ జరిగింది. ఆనాడు ప్రతిపక్ష పార్టీ వాకౌట్ చేసింది అధ్యక్ష. కొన్ని విషయాలు దృష్టికి తీసుకొద్దామని అధ్యక్ష. గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ మేము ఒక నిర్ణయం ఏం తీసుకున్నాం అంటే, ప్రభుత్వ పాఠశాలలో వీ వాంట్ టు గ్యారంటీ ఎఫ్ఎల్ఎన్. లెర్నింగ్ అవుట్కమ్స్ రావాలి, అవుట్పుట్సే కాదు అవుట్కమ్స్ రావాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఉపాధ్యాయులతో డైరెక్ట్గా మేము మాట్లాడుతున్నాం, వాళ్ళని మోటివేట్ చేస్తున్నాం. లెర్నింగ్ అవుట్కమ్స్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం అధ్యక్ష. అది చేస్తున్నాం. దాని తర్వాత అధ్యక్ష, నైతిక విలువలు. సమాజంలో మార్పు రావాలంటే నైతిక విలువలు అనేది చాలా చాలా అవసరం. మహిళల్ని గౌరవిస్తాం కానివ్వండి, రాజ్యాంగంలో ఉన్న మన హక్కులు బాధ్యతల గురించి మాట్లాడతాం కానివ్వండి. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో రోడ్డు విస్తరణ పనులు